అడుగుతున్నాం. పిడమర్తి రవి గారు ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటారా, లేకపోతే ఒక ఆర్గనైజేషన్కు నాయకుడిగా ఎదగాలనుకుంటారా అంటే ఏం చెప్తారు? పొలిటికల్ లీడర్గానే ఎదగాలనుకుంటున్నా. పార్టీలు ఎప్పుడు కూడా ఏ పార్టీలో అయినా కానీ మా కుల సమస్యలను పట్టించుకోదు కదా. ఎస్సీ వర్గీకరణ కోసం టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేయవు కదా. వాళ్ళు సమస్యని అసెంబ్లీలో తీసుకొస్తే పరిష్కారం చేస్తారు. కాబట్టి నేను ఆ కులంలో పుట్టినా కాబట్టి వర్గీకరణ కోసమని పెద్ద ఎత్తున పోరాటం చేసిన దానికి టీఆర్ఎస్ పార్టీకి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. సమయం వచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణని చట్టబద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 9% రిజర్వేషన్ ఇచ్చింది. నేను ఈ జాతుల కోసం పనిచేయొద్దని ఎక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే మార్వాడి గోబ్యాక్ ఉద్యమం చేద్దని ఎక్కడ లేదు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ మిగిలిన సమయాన్ని నాకు ఉన్నటువంటి కొన్ని సమస్యల మీద వాటి పరిష్కారం కోసం ఉద్యమం కొనసాగిస్తాను. రైట్. అదేవిధంగా మీరు గతంలో టీఆర్ఎస్ పార్టీలో కొనసాగినప్పుడు మీకు టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్, మంత్రి హోదా అంటే క్యాబినెట్ హోదాలో కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ వంక అంటే ఏ లొంక అన్నట్టు ఆ ఇచ్చిన దాన్ని వినియోగించుకోకుండా ఎవరో వచ్చారు ఏదో చేస్తారు అనే భ్రమలో పడి మీకు రాజకీయ భవిష్యత్తు భిక్ష పెట్టిన బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు చూడండి, తెలంగాణ ఉద్యమంలో 2 శిబిరాలు ఉన్నాయి. ఒకటి బయట ప్రజా సంఘాలు, టీఆర్ఎస్ పార్టీ ఒక శిబిరం. రెండో శిబిరం విద్యార్థులు, వాళ్ళకి నేను నాయకుడిని. కేసీఆర్ది ఎంత పాత్ర ఉందో విద్యార్థి నాయకుడిగా మాది అంత పాత్ర ఉంది. తెలంగాణ ఇచ్చిందంటే సోనియా గాంధీ విద్యార్థుల త్యాగాల వల్లనే. కానీ కేసీఆర్ తర్వాత కేసీఆర్ను పిడమర్తి రవిని నేను అని చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి కదా. ఎస్, నేను అదే చెప్తున్నా. కాకపోతే ఏంటంటే నాకు పార్టీ లేదు, నేను కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. ఆయనకు కేసీఆర్కి కేవలము ఆయన బిడ్డ మీద, కొడుకు మీద ఉన్న ప్రేమ మా మీద లేదు ఆయనకు. ఎందుకు ఏం తక్కువ చేసింది మీకు బీఆర్ఎస్? ఏం ఎక్కువ చేసింది అది కూడా చెప్పాలి. ఇప్పుడు 2 సార్లు టికెట్ ఇప్పుడు వాళ్ళ కొడుకు ఏం చేసింది చెప్పండి. 2 సార్లు ఏం చేసింది, వాళ్ళ బిడ్డ ఏం చేసింది, వాళ్ళకి ఏం చేసింది చెప్పండి. 2 సార్లు టికెట్ ఇచ్చింది పార్టీ. మీరు నా మాట వినండి. చేసింది గోరంతా, చెప్పుకునేది కొండంతా. పిడమర్తి రవికి ఇంత చేసినామని. కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయన 2 రోజులు జైల్లో ఉంటే నేను 100 రోజులు జైల్లో ఉన్నా. నా విద్యార్థి జీవితం మొత్తం కూడా నేను జైల్లో గడిపినా, స్టేషన్లో గడిపినా, ఉద్యమాలు గడిపినా. ఆయన ఎక్కడేం చేసింది చెప్పండి? ఆయనకి కుటుంబం లేదా? ఆయనకి ఏమైనా వ్యవసాయం లేదా? ఆయనకు పిల్లలు లేరా? అలా కొడుకుల జీవితాలను బాగా చేయలేదా? వాళ్ళకి బిడ్డకి ఏం తక్కువ చేసింది చెప్పండి? అందుకు కష్టపడ్డావు కాబట్టి మీకు 2 సార్లు చిన్నది, చాలా చిన్నది. ఆంధ్ర ప్రాంతంలో నాకు టికెట్ ఇచ్చాడు, నేను చేసిన తెలంగాణ ఉద్యమం. నాకు గెలిచే ప్రాంతంలో టికెట్ ఇవ్వకుండా ఈ మాదిగోల పోరాగాడు ఏనాడైనా నాకు ఎదురవుతారని చెప్పి తీసుకుపోయి నన్ను ఓడిపోయే ప్రాంతంలో ఇచ్చాడు.